కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే? చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేయచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు. అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా పెళ్లికి 2 రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త రా నాన్న. అలాగేనమ్మా. దా దా దా. జాగ్రత్త. ఉంటాను. అలాగే. మహాజనులారా, ఈరోజు చాలా గొప్ప రోజు. రాబోయే బై ఎలక్షన్స్ లో మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు: చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చా, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు. ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసుకుంటాడు. ఎవడ్రా కూత కూసింది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్, స్టేజీ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే. లేరా లేరా దమ్మున్న వాడెవడో లేడా? టచ్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడిని రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చంప చూపిస్తారు. అబ్బా! ఎలా కేకే, ఆఫ్టర్ ఆల్ 4 చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు? చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టానురా. ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లోంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే ఓ చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. వాడి పట్టుకోట. నా సంగతి తెలుసు కదా. ఆగు, చంపేస్తా. తను చెయ్యొదలరా, చెయ్యదులు. అది నా కోడలు,
నా కొడుక్కి కాబోయే పెళ్ళాం చెయ్యదులు. ఏంటి చూపేంట్రా? నన్ను కొడతావా? ఆ? కొట్రా, కొట్టు, చంపేస్తా. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి, నీ కొడుకులల్లా తయారు చేసినందుకు. ఛీ! నువ్వు అసలు తల్లివేనా? నీలాంటి బతకూడదు. నిన్ను రా, రా. అరగంటలో తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. చంపేస్తాను. తీసుకెళ్ళరా. అనయ్య అనయ్య తల మీద నుంచి గన్ను తీ, లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది. అనయ్య అనయ్య హలో అన్నా, మీటింగ్ దగ్గర ఏదో గొడవ జరిగిందట. పండా, ఏం జరిగింది? అన్నయ్య 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 షాక్ అయ్యవా? అన్నా, నాకేం తెలియదన్నా. నన్ను పట్టుకుని పండా డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా. అన్నా, నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా? ఆ! ఏమనుకున్నావు నీ గురించి? పెద్ద చాగబృతం అనుకున్నావా? నీ లేకుండా ఎలా బతుకుతావే? కొట్టు. ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి, ఇక్కడ దాకా వచ్చేదా? ముందే చెప్పండి నీకు. ఒక్కసారి నీ చేపట్టు. అన్నా, ఆ అశోక్ గారి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లే కాదు, ఎక్కడున్నా వాడిని వదలద్దు. గల్లీ గల్లీ వెతకండి. ముసలోడు ఆఫీస్కి వెళ్ళండి, చెల్లెలు కాలేజ్కి వెళ్ళండి. అన్నా, ఎవరిని అడిగినా వాడి గురించి తెలియదంటున్నా. హలో, చెప్పరా చిన్న. ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా. రేయ్, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను, అర్జెంట్గా వచ్చాయి. హలో హలో. ఎక్కడ్రా వాడు? సెల్లివో. చంపేస్తాను. ఆ అశోక్ గడు ఎక్కడరా? చెప్పు. మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా? ఏం కావాలరా చిన్న? నీకు డబ్బులు కావాలా? బావర్చి బిర్యానీ తింటావా? రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా. చెప్పు నానా. క్రికెట్ అంటే ఇష్టం అంట కదరా? సచిన్ బట్టి దుప్పుకొచ్చిస్తారా? చెప్పురా నాన్న, చెప్పు. చెప్పురా వాడెక్కడో చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపుతావా? చంపు. ఎలా చంపుతావు? రాజాన్నని చంపవే అలా పొడిచి పొడిచి చంపుతావా? ఇప్పుడైనా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా? తుపాకీతో కాల్చి చంపుతావా? ఒక్క రాజాన్నని చంపినందుకే అశోక్ అన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు. నన్ను చంపితే ఊరుకుంటాడా? మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు.
ఏయ్! నిన్ను చంపకుండా వదలడరా అన్నా 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 ఇక్కడే అన్నా ఆ నా కొడుకు చంపాడన్నా ఇక్కడే అన్నా ఇక్కడే 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 అశోక్ చంపయ్యన్నా చంపయ్ చంపయ్ తప్పు చేశానురా, తప్పు చేశాను. ఆ రోజు నువ్వు వాణ్ణి చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా. వద్దురా, మనకి పాలిటిక్స్ వద్దు, ఆ అమ్మాయి వద్దు, వాడి ప్రాణం కావాలి. ఏమైనా సరే వాడు బతకూడదు, వాడి చావు నేను చూడాలి. రే, నీలో నేను పాతకేకిని చూడాలిరా, పాతకేకిని చూడాలి. వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్న, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట. అన్న మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, అడ్రస్ కూడా దొరికింది. రేపు వాడి చెల్లెలి పెళ్లి, ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాను. ఇది తండ్రి కొడుకుల డ్రామారా. ఎక్కడ్రా నీ కొడుకు? ఢిల్లీలో ఉన్నాడు, ఇంకా రాలేదు. నీకు ఆ రోజే చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని. వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా? అసలేం జరిగింది? వాడు వాడు నా తమ్ముడిని నరికేశాడు. నాకేం తక్కకుండా చేశాడు. నాకేమొద్దు, నాకు వాడు ప్రాణం కావాలి. వద్దు, ఏం చేయొద్దు. ముహూర్తం ఎన్నింటికి? 12ంటికి. ఆ? 12ంటికి. అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు, వాడి చావు ముహూర్తం. వాడిని తీసుకొచ్చి నీ చేతులతో నాకు అప్పగించి నీ కూతురు తీసుకెళ్ళి ఇక్కడే ఉంటా. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో
నీ కూతుర్ని చంపను. చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే. నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం. ముందు వాడు మారాలి. వాడు నా తమ్ముడిని నరికేశాడు. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో. సూపర్. నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా? నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం లేదు. రే ముసలోడా, నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు. నచ్చావు. కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు. చరిత్ర చెప్పుకుంటుంది. బాబు, దాన్ని వదిలే. రే దాన్ని వదిలేండ్రా. వద్దు, నా కూతురుని వదలొద్దు. వద్దు. నా కూతురు కోసం వీడిని నీ కాళ్ళ మీద పడేయడానికి తెచ్చాననుకున్నావా? కూతురు కన్నా ముందు ఒక మగాడిని కన్నాను రా. వీడు మగాడు, నా కొడుకు. వాడి చెల్లిని ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు. నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేది? ఇప్పుడే ఇక్కడే వాడిని నేను వదిలేసి వెళ్తున్నా. అడ్డంగా నరుకైనా తన చెల్లిని తెచ్చుకుంటాడు. ఏంట్రా చూపులు? గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి బతికే బెతప్పి నీకు నేను భయపడాలా? తప్పు చేశా, ఇంతకు ముందు భయపడి తప్పు చేశా. నన్ను క్షమించరా నాన్న. నేను తప్పు చేశాను. ప్రతిసారి నువ్వు గొడవలకు వెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను, కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అర్థమైందిరా. నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చుకెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరిగి చంపేయాలనిపించింది. వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందిరా. నీ ఆవేశంలో తప్పులేదురా. రాజని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సిందే, కానీ భయపడ్డాట్రా. తప్పు చేసేట్రా నాన్న. పిరికితనంతో కూడుకున్న భయం రా నాది. నిజాయితీతో కూడుకున్న ఆవేశం రా నీది. నువ్వు తప్పు కాదురా నాన్న. నో నో, ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంది. నువ్వు వస్తున్నావు, నీ చెల్లిని తీసుకొస్తున్నావు. నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు. అరవద్దు. పాతికేళ్లుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు. మీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి. త్వరగా వచ్చేనన్నా. వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు. నువ్వెలా నీ చెల్లెల్ని తీసుకెళ్తావో నేను చూస్తాను. కానివ్వండ్రా. ఒక్క క్షణం ఆగండి. చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందా ఉంటే నాకున్న ఒకే ఒక్క అడ్డు మా నాన్న. ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను. ఇక ఆయన కొట్టు కొట్టే అన్నాడు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇప్పుడు చెయ్యేయండ్రా.
కళ్యాణాని సుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు యో వైతాం బ్రహ్మణో